హలో ఫ్రెండ్స్, నమస్తే. ఫ్రెండ్స్, ఒకప్పుడు మన దేశంలో జరిగిన మొఘల్ మరాఠాల యుద్ధాలలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. ఇలా ధ్వంసమైన దేవాలయాల్లో మహారాష్ట్రలోని శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలయం ప్రత్యేకమైనది. అలాగే ఆ పరమశివునికి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం చివరిది, అంటే 12వదిగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా మిగిలిన అన్ని జ్యోతిర్లింగాలయాల కన్నా ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగాలయం అతి చిన్న ఆలయంగా కూడా నిర్మించబడింది. శివపురాణం ప్రకారం గ్రీష్మ అనే తన భక్తురాలి కోరిక మేరకు మొదట ఆ పరమేశ్వరుడు కృష్ణేశ్వరుడై ఇక్కడ స్వయంభూగా వెలుస్తాడు. ఇక చరిత్రని చూసుకుంటే 13వ శతాబ్దంలో జీవించిన ఢిల్లీ సుల్తానులు 16వ శతాబ్దం వరకు ఈ ఆలయాన్ని పలుమార్లు ధ్వంసం చేస్తూనే వచ్చారు. తిరిగి 16వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తాతగారైన మాలోజీరాజ్ భోస్లే గారు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. మరలా 17వ శతాబ్దంలో ఔరంగజేబు సారథ్యంలోని మొఘల్ మరాఠాల యుద్ధాలలో మళ్లీ ఈ ఆలయం ధ్వంసానికి గురైంది. ఇలా పలుమార్లు జరుగుతూ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అయిన పుణ్యశ్లోక్ అహిల్యాబాయి హోల్కర్ గారు గొప్పగా పునర్నిర్మించి ఈ ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఫ్రెండ్స్, ఇంకా ఈ కృష్ణేశ్వర ఆలయం గురించి మీరు పూర్తి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోని నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.